ఆయన కూడా పొద్దున మాట్లాడదాం అని చెప్పి పొద్దున రమ్మని చెప్పి నైటే ఎవరికి చెప్పా పెట్టకుండా వారి యొక్క అనుచరులతో ప్రొక్లైన్లతో రాత్రికి రాత్రే ఈద్గాను కూల్చడం జరిగింది. ఈద్గాను కూల్చిన తర్వాత ప్రతి ఒక్క ముస్లింలో ఒక చర్చ మొదలు కావడం జరిగింది. ఆ టైంలో నేను కూడా విజయవాడలో ఉన్నందువల్ల నేను కూడా నాకు కొద్దిగా పొద్దున కూల్చిన తర్వాత పొద్దున గెలిచింది. మరి ఈరోజు ఆ యొక్క ఈద్గాను సందర్శించి ముస్లింల వ్యక్తితో అందరితో కూడా మాట్లాడాలి, దాని పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ యొక్క ఈద్గా స్థలం దగ్గరికి మేము వెళ్తూ ఉంటే పోలీసులు వచ్చి మీరు ఈద్గా దగ్గరికి వెళ్ళేదానికి వీల్లేదు, ఎందుకంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడతా ఉంది, ఈ కమ్యూనల్ ఫీలింగ్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనగానపల్లిలో ఈ యొక్క మైనార్టీలందరూ కూడా చాలా వరకు ఈ యొక్క ఈద్గా విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. మీరు అక్కడికి పోయి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాకు డిపార్ట్మెంట్కు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన మంత్రి గారు కూర్చున్నటువంటి ఈద్గాను నేను సందర్శించడానికి వస్తే పోలీసులు అడ్డుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం.